వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగన్ ని ఓడించడానికి పొత్తులు, జనాన్ని గెలిపించడానికి జగన్. రాజీవ్ రహదారిపై పూర్తి చేసిన ఆర్ఓబి బ్రిడ్జ్ ని సందర్శించిన రామగుండం మాజీ ఎమ్మెల్యే. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుప్పం వాలంటీర్స్ చే ఉచిత గుండె వైద్య శిబిరం. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 47వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేకల హరికృష్ణ ఆధ్వర్యంలో గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గౌరవ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ప్రతి గడప గడప ప్రోగ్రాం తీయడం జరిగింది. అలాగే గడ్డం వంశీకృష్ణ అతిగా మెజారిటీతో గెలిపేయాలని కోరడం జరిగింది. ఇంతకుముందు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎంత మెజారిటీతో గెలిపినా అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలిపేయాలని గడప గడపకు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. నమస్కారం. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందో అది మీకు తెలుసు. టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి 6 గ్యారంటీలు అమలు చేసింది. గ్యాసు, కరెంటు, ఆరోగ్యశ్రీ, ఇవన్నీ 5 గ్యారంటీలు అమలు చేసుకున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. కావున ఈరోజు గడప గడప 40వ డివిజన్లో గడప గడప తిరుగుతుంది కాబట్టి మెజార్టీతో గడ్డం వంశీని మెజార్టీతో గెలిపేయాలని కోరుతున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వెల్దుర్తిలో రోడ్డు మార్గాన వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో భారీగా ఘనస్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా జనసేన వీర మహిళలు మాట్లాడారు. టీడీపీ నాయకులు ఎనుగంటి బుజ్జి గంగబాబు మాట్లాడారు. ఎస్వీఎస్ఎన్ వర్మ వెల్దుర్తిని ఎంతో అభివృద్ధి చేశారని, ఆయన బాటలో నడుస్తూ ఉమ్మడిగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ను గెలిపించుకోవాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో మన పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల అంత అభివృద్ధి చెందుతుంది. రైతులకు కానీ, వృద్ధులకు కానీ, మన విద్యార్థులకు కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. ఇక్కడ అంతా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు చందుర్తి మీదుగా వెల్దుర్తి ఇలా వెళ్తున్నారండి. జన సైనికులు వాళ్ళు, మీ వాళ్ళు అందరూ ఇక్కడ రెడీగా ఉన్నాము. ఎప్పుడు ఒకసారి నిధులు వస్తూ ఉన్నాము.
చెల్లి ఎంతో అభివృద్ధి చేశారండి. ఇప్పుడు అప్పుడు కూడా అయినాటికి జాడల్లోనే మేము నడుచుకుంటాం. అయితే కొత్తలో కారణంగా మన పిఠాపురం నియోజకవర్గం గురజాల పవన్ కళ్యాణ్ గారికి జనసేన తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగిందండి. దానికి అనుగుణంగా చంద్రబాబు గారు ఆదేశాల మేరకు వరమ గారు అడిగిజాడల్లో మేమందరం నడుచుకుంటాం. మాకు వెల్దుర్తి అంటే పిఠాపురం మండలంలో వెల్దుర్తి అంటే ఎక్కడ ఉన్నదో తెలుసు, ఎవరికి తెలిసింది కదండి. అలాంటిది మా వెల్దుర్తి అలాగే మా పిఠాపురం నియోజకవర్గం కూడా వర్మగారి దేవాలయం ఎక్కడ ఉందో పిఠాపురం తెలుసుకున్నామండి. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వల్ల భారతదేశ చరిత్రలో నిలిచిపోయేలా పిఠాపురం చెప్పుకుంటారండి ప్రజలందరూ. భారీ మెజార్టీతో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామండి అని మనం చేసుకుంటాం. మాది పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామం అండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గం రావడం అన్నది చాలా ఏనాడో చేసుకున్న ఒక అదృష్టం అండి. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు అవనివ్వండి, భావితరాల భవిష్యత్తు అవనివ్వండి చాలా బాగుంటుంది. అందరికీ పవన్ కళ్యాణ్ని మినిమం 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మనం వేరే చోటుకి ఎక్కడికైనా కాశీయో లేకపోతే పొదికో వెళ్ళినప్పుడు మనకు ఒక అడ్రస్ అంటూ లేదండి. ఇప్పుడు పిఠాపురం అంటే ప్రతి దేశంలోనే అడ్రస్ అయిపోయిందండి పవన్ కళ్యాణ్ వల్ల. లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ చే ఉచిత గుండె వైద్య శిబిరం విజయవంతం. జలాప నారాయణ హార్ట్కేర్ కోలార్ చే బీఆర్డీ హాస్పిటల్ కుప్పం నందు ఉచిత గుండె వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ మహేష్ మాట్లాడుతూ ప్రస్తుత జీవన శైలి వలన గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతున్నందున దానిని ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స అందించాలనే ఉద్దేశంతో ప్రతి నెల ఆఖరి ఆదివారం ఈ ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఈ రోజు 50 మందికి చికిత్స నిర్వహించి 3కి ఉచిత శస్త్రచికిత్సకు సిఫారసు చేయడం జరిగిందని చెప్పారు. వరంగల్ రాయపర్తి మండలం తిరుమలాయపల్లి, కొండూరు, కాట్రపల్లి, మొరిపిరాల, మైలారం, రాయపర్తి గ్రామాల్లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఆరు రమేష్ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని మోడీ పాలనలోనే పేదలకు న్యాయం జరుగుతుందని, కమలం పువ్వుకి ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కోరారు. చెప్తే
సీఎం జగన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల సమరంలో మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. నోటా కన్నా తక్కువ ఓటింగ్ ఉన్న పార్టీలు కూడా ఈ రోజు నన్ను ఓడించడానికి జతకట్టారు. కానీ నేను మాత్రం ప్రజల్ని గెలిపించడానికి కంకణం కట్టుకున్నాను అని అన్నారు. జరగబోయే ఎన్నికల యుద్ధంలో మీ జగన్ ఒక్కడే ఒకవైపు నిలబడి ఉన్నాడు. ఒక్కడు మీ అందరికీ ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు. మరోవైపున కూటమిగా ఇదే మోసాల చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీ, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5, వీరందరి కుట్రలు కుతంత్రాలు, వీరందరి అబద్ధాలు, వీరందరి మోసాలు, వీడికి తోడు నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని ఓ చంద్రబాబు కాంగ్రెస్, వీరంతా కూడా జగన్ను ఓడించాలని, మరి మీ జగన్ పేదల్ని గెలిపించాలని. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం తుంగూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ జీవన్ రెడ్డిది ఇది 15వ ఎలక్షన్, ఎప్పుడు ఎలక్షన్లో వచ్చినా ఇది లాస్ట్ ఎలక్షన్ అని అంటాడని విమర్శించారు. అందరూ మరోసారి మోడీని ప్రధానమంత్రి చేయాలని కోరారు. నరేంద్ర మోడీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ తీసుకొని వస్తున్నాడు. వాళ్ళందరినీ కూడా బయటికి తరిమేయాలా, లేకపోతే ఇక్కడ ఉండి మన గుడులు వల్ల కొట్టుడు, బాంబులు పెట్టుడు, 10 ఏళ్ల నుంచి సీరియల్ బాంబు బ్లాస్ట్లు అవుతున్నాయి అమ్మ. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ కంటే ముందు ప్రతి నెల ఒక సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అవు, ప్రతి నెల ఒక టెర్రరిస్ట్ అటాక్ అవు. ఈ 10 ఏళ్ల నుంచి చూస్తలేరు. నరేంద్ర మోడీ నాయకత్వంలో మన భద్రత, దేశ భద్రత ఎంత బాగుందో మీరు అందరు గమనించాలి. ఈ కాంగ్రెస్ వాడు వచ్చిందంటే లవ్ జిహాద్ అవుతుంది, లవ్ జిహాద్. మన అమ్మాయిలందరినీ ఎత్తుకపోతున్నారు, వాళ్ళని తుర్కపోరాళ్ళు వచ్చి మన అమ్మాయిలందరూ ఎత్తుకపోతున్నారు. వాళ్ళని ప్రేమ అనుకుంటే, అది అనుకుంటే, ఇది అనుకుంటే పడగొట్టి మన మత మార్పిడి చేపిస్తున్నారు. ఇవన్నీ మనకు అవసరమా? జీవన్ రెడ్డి గారికి వేస్తే జగిత్యాల ఇలా పిఎఫ్ఐ అడ్డా అయింది, రేపు లవ్ జిహాద్ అడ్డా అవుతుంది. జగిత్యాల రేపు లవ్ జిహాద్ అడ్డా అవుతుంది. ఇలా పిఎఫ్ఐ అడ్డానే కాదా జగిత్యాల? ఇది అవసరమా మనకు? ఇలా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొని వస్తా అంటున్నారు. మన దగ్గరికి వెళ్ళి హిందువులందరినీ దోసుకొనట ముస్లింలకు పెడతారట. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అంటున్నాడు ఎక్స్రే చేస్తారట. ఎక్స్రే మనందరిని ఎక్స్రే చేస్తారట. ఎక్స్రే అంటే మన ఇళ్లకు చొరుతారట. మన ఆస్తులు ఎన్ని ఉన్నాయి, మన పొలాలు ఎన్ని ఉన్నాయి, మన ప్లాట్లు ఎన్ని ఉన్నాయి, మన బంగారం ఎంత ఉన్నదో కూడా లెక్కలు తీస్తారట. మనకు ఎంత అవసరమో ఆయననే నిర్ణయం చేస్తారట. ఆ మిగిలింది ఎక్కువైంది అంత తీసుకుపోయి తుర్కోళ్ళకి పంచుతారట. ఆయననే అన్నాడు. ఇస్తారా అవ్వా? గాజులు ఇస్తారా? మంగళసూత్రం ఇస్తారా? రాహుల్ గాంధీ అంటాడు మరి తీసుకుపోయాట తుర్కోళ్ళకి అప్ప చెప్తారట. వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు కూడా ఉన్నది. ఉద్యోగాలన్నీ తుర్కోళ్ళకే ఇస్తాము, బ్యాంకులన్నీ లోన్లన్నీ తుర్కోళ్ళకి అప్పచెప్తాము. దానికి మా కాంగ్రెస్ పార్టీ ఎంత ఉన్నదో కూడా లెక్కలు తీస్తారట. మనకు ఎంత అవసరమో ఆయననే నిర్ణయం చేస్తారట. ఆ మిగిలింది ఎక్కువైంది అంత తీసుకుపోయి తుర్కోళ్ళకి పంచుతారట. ఆయననే అన్నాడు. ఇస్తారా అవ్వా? గాజులు ఇస్తారా? మంగళసూత్రం ఇస్తారా? రాహుల్ గాంధీ అంటాడు మరి తీసుకుపోయాట తుర్కోళ్ళకి అప్ప చెప్తారట. వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు కూడా ఉన్నది. ఉద్యోగాలన్నీ తుర్కోళ్ళకే ఇస్తాము, బ్యాంకులన్నీ లోన్లన్నీ తుర్కోళ్ళకి అప్ప చెప్తాము. దానికి మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ హామీ ఇస్తుంది. ఇవన్నీ కూడా చెప్తారు అలా వాళ్ళ ఎన్నికల ప్రణాళికల.
మళ్ళా మోడీ అవుతారు బట్టి మూడోసారి మోడీ అవుతారట ప్రధానమంత్రి చెప్తున్నాడు. ఇలా నరేంద్ర మోడీ 18 గంటలు ఊళ్ళ కోసం కష్టపడుతున్నాడమ్మా. మీరందరు గ్రూపులలో ఉంటారా? మీకు లోన్లు ఉన్నాయా? మీ గ్రూపులకు లోన్లు ఉన్నాయి కదా, ఆ లోన్లు ఓళ్ళు ఇచ్చిర్రవ్వా? నరేంద్ర మోడీ ఇచ్చిండు. రేవంత్ రెడ్డిది లొట్ట పీసు కూడా లేదనలా, కాంగ్రెస్ ఏం లేదనలా. అయితే మొన్ననే వచ్చాయి కదా మీకు లోన్లు. ఎప్పటి నుంచో ఉన్నాయి కదా మీకు లోన్లు ఇస్తున్నాడు. దాని మీద వడ్డీ రాయితీ 5% ఇస్తున్నాడు. ఇక్కడ కేసీఆర్ ఇయ్యలేదు 4% వడ్డీ రాయితీ, ఇప్పుడు రేవంత్ ఇస్తలేడు 4%, కాంగ్రెస్ వాడు కూడా ఇస్తలేడు. అందుకనే మీకు పావులా వడ్డీ వస్తలేదు. మీకు పావులా వడ్డీ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా 4% వడ్డీ రాయితీ ఇవ్వాలా. కేంద్ర ప్రభుత్వం 5% ఇస్తున్నది కాబట్టి మీకు 12% పడతలేదు, మీకు 7% వడ్డీ పడుతున్నది. అది నరేంద్ర మోడీ మీకు లోన్లు ఇవ్వబట్టే, మీకు వడ్డీ రాయితీ ఇవ్వబట్టే. గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయా? ఇక్కడ వాళ్ళకని తీసుకున్నారా? గ్యాస్ కనెక్షన్లు ఇవ్వబట్టే, ప్రతి గ్యాస్ సిలిండర్ మీద 350 రూపాయలు సబ్సిడీ ఇవ్వబట్టే. మీ అందరికి బీమార్లు అయితే ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలతోటి ఇలాజ్ చేయించబట్టి. ఆయుష్మాన్ భారత్ పథకం ఉన్నదా? తీసుకురా? మెంబర్షిప్లు తీసుకున్నారా? ఎందుకు వాళ్ళందరికి లేదా? కార్డులు లేవా? జెడ్పీటీసీ సాబ్ రమేష్ అన్న ఏమి నేను చెప్పాలా? కార్డు ఎందుకు వస్తలేదు? చెప్పాలనా? ఆ కార్డు మీదనట ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టమని ప్రపోజల్ పంపింది. రాజీవ్ గాంధీ బొమ్మ ఎందుకు పెడతారండి? పాండ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం పాలకొల్లును చింతలపల్లి హెచ్చుకొట్టాల గ్రామాలలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొని రోడ్ షో మరియు మీటింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్న పాండ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు మరియు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ద్వారా తెల్లారేసరికే మీ పెన్షన్ మీకు అందజేయడం జరుగుతుంది. మళ్ళీ ఎవరెవరో ఏవేవో అపోహలు, వేరే అన్ని అబద్ధాల మాటలు, కల్లిబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు వస్తే మీకు పెన్షన్ ఇంటికి రాదు, మీరు పోయి గ్రామ సచివాలయాల కాడ పడిగాపులు కాలేయాలి. కానీ అదెంత అబద్ధము. చంద్రబాబు నాయుడు గారు కూడా 1వ తేదీ తెల్లారే వాలంటీర్ల ద్వారానే మీ పెన్షన్ మీ ఇంటికే తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడున్న మన పిల్లలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు అందరికీ పెళ్లిళ్ళు అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని 1,00,000 రూపాయలు చేస్తున్నాడు. చంద్రన్న బీమా కూడా మనము 15 రూపాయలు కడితే చంద్రన్న బీమా ఉండేటప్పుడు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది లేదు. మళ్ళీ మన చంద్రన్న ముఖ్యమంత్రి అయితే 5 లక్షలు ఉన్న చంద్రన్న బీమాను 10 లక్షల రూపాయలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 14 పార్లమెంట్ సీట్లు వస్తాయని మాజీ వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ చౌరస్తాలో ఆర్యవైశ్య భవన్లో మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేయడం సరైనది కాదని, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు స్పష్టం చేయాలని, వరంగల్ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న కడియం కావ్య 2 లక్షల మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందని ప్రకాష్ రావు అన్నారు. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గెలిచే సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లలో గెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రజల నాడి మనం తెలుసుకోవాలి.
ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో అవన్నీ అమలు చేస్తూ ఉన్నారు. ఏదన్నా ఒకటర అమలు కానటువంటి గ్యారెంటీలు ఏమన్నా ఉండేది ఉంటే తప్పకుండా వారు ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తానని వారు చెప్పారు. అమలు చేసి తీరుతారు. ఇంకా ఏమన్నా ఉన్నా కూడా కొద్ది సమయం తీసుకొని చేస్తారు తప్ప ఏం లేదు. కాబట్టి ప్రజలు ఇది గమనించాలి. మోడీ గ్యారెంటీలు ఉట్టి గ్యారెంటీలు అని మరొకసారి నేను చెప్తున్నా. ఎందుకంటే 2 విషయాలు నేను చెప్పిన ఇంతకుముందు మళ్ళీ కూడా చెప్తున్నా. ఎందుకంటే విదేశాల్లో ఉన్న డబ్బు తీసుకొచ్చి 15 లక్షలు అది మోడీ గ్యారెంటీ అని చెప్పిన అప్పుడు కూడా ఇది నా గ్యారెంటీ నేను ఇస్తా అన్నాడు. ఇచ్చిండా అండి? ₹1 ₹100 వరకు అన్న అకౌంట్లో వేసిండా? విభజన చట్టాలలో ఏమన్నా అమలు చేసిండా? ఏది చేయలే. జై శ్రీరామ్ మాకు ఓటేయండి, జై శ్రీరామ్ మాకు ఓటేయండి, ఇంతే. 10 ఏళ్ళ నుంచి అదే పండుగ నడుపుకుంటా ఉన్నాడు. ప్రజలు ఇప్పుడు చాలా చైతన్యవంతులైన ఆలోచిస్తూ ఉన్నారు. ఈ యొక్క బీజేపీని ఎట్లా పొలిమేరలు దాటియాలి, వారిని ఏ విధంగా బొందపెట్టాలి అనే విషయం ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మెజార్టీ సీట్లలో గెలుస్తుంది, దానిలో ఎలాంటి డౌట్ లేదు. ముఖ్యంగా ఆర్యవైశ్య సమాజం అనేక ఇతర సమాజాలకు కూడా వారు కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వావలంబన జరగాలి అనే విషయంలో కూడా చేస్తూ ఉన్నారు. ఈ మధ్యలోనే రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి ఒక 48,000 కోట్ల రూపాయలు అగ్రిమెంట్స్ జరిగినాయి. ఏదో మాట ముచ్చట కాదు. అనేక వందల పరిశ్రమలు హైదరాబాద్కు వస్తూ ఉన్నాయి. కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతూ ఉన్నది. ఈ ఒక్క స్ట్రిప్పుల్నే అంత సాధించాడు. టీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో ఎన్నైతే అగ్రిమెంట్ చేసుకున్నాయో అంతకంటే ఎక్కువ అగ్రిమెంట్ చేసుకున్నారు. మెట్రోను 2వ దశ శంకుస్థాపన చేసి శరవేగంగా పనులు నడుస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలో రేవంత్ రెడ్డి తనకు తానే సాటని చెప్పుకుంటా ఉన్నాడు. అలాగే ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఈ ప్రభుత్వం ఉండదు, 6 నెలల మేమే అధికారం కోసం ఇదంతా ఉట్టి బోగస్ ముచ్చట్లు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతా ఉన్నారు. ఎంతోమంది ప్రముఖమైన నాయకులు పార్టీలో చేరుతాం. వరంగల్ కార్పొరేషన్లో కూడా నిన్న మేయరు చాలామంది కార్పొరేటర్స్ కూడా పార్టీలో చేరిళ్ళు. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి. టీఆర్ఎస్లో పోయేటోళ్ళు లేరు. వాళ్ళకు అనేక ప్రాంతాలలో డిపాజిట్లు కూడా టీఆర్ఎస్కి వచ్చే పరిస్థితి లేదు. ఎలక్షన్స్ తర్వాత అందరూ చూస్తారు. బీజేపీ పరిస్థితి కూడా అంతే. అత్యధిక మెజార్టీతోటి బ్రహ్మాండంగా డంకా బజాయించి కాంగ్రెస్ పార్టీ 14 సీట్లలో గెలుస్తుందని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. మరొకసారి ఆర్యవైశ్యులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా దానికి బడ్జెట్ కేటాయించి అది కూడా అమలు చేస్తారు. ఆర్యవైశ్యులందరూ ఒకటే నిర్ణయించుకున్నారు, తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుంది, వ్యాపారస్తుల భవిష్యత్తు ఉంటుంది అనేది అర్థం చేసుకున్నారు. బీజేపీ పరిపాలనను అదానీ అంబానీ అటువంటి 1-2-3 తప్ప ఎవరు బాగుపడ్డది లేదు. వాళ్ళ సంపద లక్షల నుంచి కోట్లకు పోతుంది. మిగతా వారి బతుకులన్నీ బండబారిపోతాయి. ఎలాంటి అభివృద్ధి లేదనే విషయం కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా కొండా మురళి, కొండా సురేఖ వారు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వరంగల్ వారి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా వారి ఆదేశాలను పాటిస్తాం. ఇక్కడ వరంగల్ నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజార్టీ, అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మెజార్టీ తోటి ఇక్కడ కడియం కావ్యను మెజార్టీ ఇచ్చి గెలిపిస్తాం. ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె తక్కువ 2 లక్షల పైన మెజార్టీ తోటి గెలుస్తుందని మేము డంకా బజాయించి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అందరికీ సెలవు. జై కాంగ్రెస్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.